హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ వెబ్స్ తెలుగు. ఈ రోజు నుంచి ఒక కొత్త సీరీస్ మొదలెడుతున్నాం. సీరీస్ అంటే ఒక కొత్త టైప్ ఆఫ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ట్రైలర్స్ మీద, టీజర్స్ మీద, మూవీ రిలేటెడ్ ఏం న్యూస్ వచ్చినా దాని మీద రియాక్ట్ అవుదామని ఫిక్స్ అయ్యాం. సో నిన్న 'ధురంధర్ 2' ట్రైలర్ వచ్చింది. అది దట్టు హిందీలో వచ్చింది. యాక్చువల్లీ దానికి రియాక్ట్ అవుదాం అనుకున్నాం. కానీ మనం ఎక్కువ తెలుగు టీఎఫ్ఐ మూవీస్ మీద చేసాం కాబట్టి తెలుగు ట్రైలర్ కోసం వెయిట్ చేసాం. సో ఈ రోజు మార్నింగ్ ఒక 30 మినిట్స్ బ్యాకే ట్రైలర్ వచ్చింది. సో ఆ ట్రైలర్ మీద రియాక్ట్ అవుదాం. యాక్చువల్లీ తెలుగు ట్రైలర్ చూడలేదు. హిందీ చూసాను నేను. హిందీ ట్రైలర్ చూసాం ఫస్ట్ అంతనా. ఇప్పుడు తెలుగులో ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ హిందీ ట్రైలర్ చూడగానే మనకి చాలా అంటే కొంచెం అర్థం అవ్వకపోయినా సరే బాగానే ఎక్కేసింది. సో తెలుగు చూసాం, ఇంకా క్లియర్ గా అర్థమైంది. సో మా ఎక్స్పీరియన్స్ ఎలాగుందో షేర్ చేసుకుందాం అని మేము ముందుకు ఎలాగొచ్చాం. సో ఈ మూవీతోనే ఎందుకు హిందీలో బాగుందా లేదా తెలుగులో బాగుందా అది కూడా చూడాలి. ఎందుకంటే లాంగ్వేజ్ మారింది అనుకోండి, ఆ వైబ్ ఉండదు. కొన్నిసార్లు డబ్బింగ్ అనేది అంత క్లియర్ గా ఉండదు. మనకి ఒరిజినలే కదా. సో ఆ విధంగా చూసుకొని తెలుగు ట్రైలర్ అలాగే అనిపించింది. ఇంకా మేము చూడలేదు కూడా ఆ డైలాగ్స్ కూడా. సో మేము ముందే చూద్దాం. సో ఈ మూవీతోనే ఎందుకు స్టార్ట్ చేసామంటే ఈ మూవీ కూడా ఇంపాక్ట్ అంత ఉంది. ఇది 'ధురంధర్ 1' ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మన అందరికి తెలుసు. చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి భారీ బడ్జెట్ కలెక్షన్ చేసింది. చాలా హ్యూజ్ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెట్టింది. సో ఇలాంటి మూవీతో చేయడం అనేది మాకు కొంచెం హ్యాపీగానే ఉంది. సో లెట్స్ డైవ్ ఇంటూ వీడియో. దీంతో కాకపోతే ఇంకా దీంతో స్టార్ట్ చేద్దాం అనిపించింది నాకు. సో ఇంకా డైరెక్ట్ ట్రైలర్కి వెళ్ళిపోదాం. పెట్టు స్టార్ట్. మీ హిందువులందరూ పిరికి పందులు. బార్డర్ అవతలే ఉంటాం. మీ దమ్మెంతుందో చూపించుకోండి. మమ్మల్ని ఏం పీక్కుంటారో పీక్కోండి. ఫేస్ వెలుగు ఉంది మాధవ్. ఫుల్ గన్స్, బుల్లెట్స్, బ్లడ్ జరుగుతున్నాయి. ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు గ్రెనేడ్లు విసురుకుంటున్నారు. ఇక్కడ పరిస్థితి అంతా గందరగోళంగా మారింది. రెహమాన్ డకైత్ మరణించాక లారీ మీద పెత్తనం ఎవరు దొరుకుతుంది? మ్యూజిక్ ఇచ్చి పడేశాడు. సెకండ్ లో కూడా డాన్స్ ఉంది. హీరో వస్తాడు కాబట్టి వస్తాడేమో. మేబీ ఉండకపోవచ్చు. ఈ షార్ట్ ఉంటదమ్మా. పడేసాడు. గల్లీ బాయ్ లాగా ఉన్నాడు. సేమ్ అలాగే ఉన్నాడు అక్కడ. మంచి ట్రాన్సిషన్ షో చేస్తారు. ఎందుకైనా వస్తున్నావురా లాలే? నువ్వు వినలేదా ఏంటి? దేన్నైనా ఓర్చుకునేవాడే మగాడని. డైలాగ్ మారిస్తాడు. మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇది. హిందుస్థానీ కాఫిర్ తల నరికి తీసుకెళ్లి ముషరఫ్ టేబుల్ మీద పెట్టాడు మేజర్ ఇక్బాల్. కసం ఖుదాకే మరొక హిందుస్థానీ తల నరికి వైలెన్స్ లాల్ మస్జిద్ మినార్ మీద వేలాడదీస్తాను. ఏకన్నా మించింది ఏమైనా ఉంటే ఇస్తారేమో దీనికి. ఈ షార్ట్ చూడు బాగుందా? బాగుందో కాదు యాక్ట్ చేస్తా. ధైర్యం, శక్తి, ప్రతీకారం. ధైర్యం, శక్తి, ప్రతీకారం. రెండు సినిమాలు తీసాడు. 2 సినిమాలకి ఇచ్చి పడేసాడు డైరెక్ట్. ఊరి కూడా బాగుంటది. ఈడు ఎన్ని పాపర సినిమాకి. రియలిస్టిక్ గా తీసారు. భవిష్యత్తు హిందుస్థాన్ నిర్ణయిస్తుంది. ధురంధర్ ద రివెంజ్. వెనకాల ప్రతీకారం నెయ్యాల తెలుగులో. అంత బాగానే ఉంది. ఆదిత్య దార్ ఇప్పుడు తెలుగులో వేయాల్సి మొత్తం దార్ ఫ్యామిలీ. ఇక్కడ బాగుంటుంది. మీరు మీ ఫామ్ బాతుల్ని బాగా పెంచుతున్నట్టున్నారు. యువర్ బటక్స్ ఆర్ రియల్లీ వైట్. పెయిడ్ ఫ్రెండ్స్
18th మార్చ్. 18th మార్చ్ ప్రీమియర్ పడితే బాగున్నా. అదే ప్రీమియర్ 18th మార్చ్. సో సారీ 19th కదా 19th రిలీజ్, 18th పెయిడ్ రివ్యూస్, అదే పెయిడ్ ప్రీమియర్. మీకు 18th నైట్ కల్లా రివ్యూ వచ్చేస్తుంది మోస్ట్లీ కాదు మ్యాక్సిమం వచ్చేస్తుంది. ఓకే. రాకేష్ వస్తాడు నేను పైన. ఓకే, ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్ మేము ఫస్ట్ ఎప్పుడు చూసి సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ నీకు ట్రైలర్ లో నచ్చినవి చెప్పు. ట్రైలర్ లో నచ్చిన షాట్ అయితే నాకు పర్టికులర్ గా ఒక 2 షాట్లు ఉన్నాయి. ఎప్పుడైతే జస్ప్రీత్ సింగ్ భూచక్రం వస్తుంది, ఇంట్రడక్షన్ లాగా ఉంటది, సంథింగ్ ఏదో చక్రం, ఆ షాట్ అయితే నాకు పీక్స్ అనిపించింది చూడగానే. ఎందుకంటే అక్కడ మ్యూజిక్ కూడా హైలైట్, అక్కడ పడుతుంది కరెక్ట్. ఆ స్లో మోషన్ లో కొంచెం కింద నుంచి ఆడడం అనేది కూడా నాకు నచ్చింది. అండ్ ఇంకోటి బీస్ట్ మోడ్ ఆన్ అనుకొని బ్రూటల్ గా ఎవరినో కొడుతూ ఉంటాడు, అది అక్కడ కూడా అంతే మ్యూజిక్ ఎలివేట్ చేసింది. ఈ 2 షాట్లు ట్రైలర్ మొత్తం హైలైట్. దాంట్లో పర్టికులర్ గా ఈ 2 షాట్లు అయితే మాత్రం ఇంకా అదర్ లెవెల్. 3వ షాట్ నాకు మాధవన్ గారు రెడ్ కలర్ కనిపిస్తాయి. చెప్పిన షాట్ అలాగే ఉంటాయి. ఓకే, ఇలా సైలెంట్ గా చూస్తాడు, తర్వాత హీరో పడుతుంటాడు. అది మనం రహమాన్ డకైట్ ని చంపేటప్పుడు అంటే ట్రైలర్ లో ఎలాగా ఇండియన్స్ ని తిడుతుంటాడు. అంటే ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా ఏదైనా వార్నింగ్ ఇచ్చాడు మనసులో అనుకుంటారు, అక్కడ షాట్ అలాగా అలా చూపించాడు. బాగుంది, మంచి ఐడియా బాగుంది. సో ఈ మూవీ నాకైతే మాత్రం పర్టికులర్ గా ఈ సెట్ పీసెస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు లారీ సిటీని రీక్రియేట్ బాగా చేశారు, చాలా బాగా క్రియేట్ చేశారు. ప్రతి అంటే ఆ ఓల్డ్ సిటీని ఎంత బాగా చూపించారంటే మనం నిజంగా అక్కడే ఒరిజినల్ లొకేషన్ కి వెళ్ళి షూట్ చేశారా అనుకున్నట్టుంది. అది క్లియర్ గా తెలుస్తుంది ఆ వర్క్ అనేది. బిలో పోవర్టీ లైన్ లో ఉన్న సిటీ ఎలా ఉంటుందో సేమ్ అలాగా బిల్డింగ్లన్నీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టు. అది కూడా కొంచెం బ్యాక్ స్టోరీ కదా, అంటే ఇప్పుడు ప్రెసెంట్ 2020s కాదు కదా, ముందు జరిగింది 1990s లోని ఆ టైమ్స్ లో కదా. సో ఎగ్జాక్ట్ గా అలాగా బాగా ఆర్ట్ డైరెక్టర్ అనేది ఎవరైతే ఉన్నారో బాగా వర్క్ చేశారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ డీటెయిలింగ్ ఈస్ వర్క్. డీటెయిలింగ్ మీద చాలా వర్క్ చేశారు. మనకి ఆ టైమ్ లో ఉన్న వెహికల్స్ వాడటం. అవును. నెక్స్ట్ వెపన్స్ కూడా మోడర్న్ వెపన్స్ కాకుండా పాత AK-47 అలాంటివి అంటే అప్పుడే అవి లాంచ్ అయ్యేనట్టు కొత్తగా. అంటే ఇప్పుడు షార్టేజ్ ఆఫ్ వెపన్స్ అన్నట్టు, వెపన్స్ అప్పటికప్పుడు దొరుకుతాయి ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో. కానీ అప్పుడు చూసారా ఆ మూవీలో చెప్పినట్టు వెపన్స్ తెప్పించుకోవడం మాకు లేవు అనుకోండి, బాగా డీటెయిలింగ్స్ అంటే బాగా చూసుకున్నారు, చాలా బాగా మేనేజ్ చేశారు డీటెయిలింగ్ గురించి. నెక్స్ట్ ఇంకోటి కలర్ గ్రేడింగ్. ట్రైలర్ లో అయితే ట్రైలర్ లో కాదు, వన్ మూవీ కూడా కలర్ గ్రేడింగ్ చాలా బాగుంటది. అంటే ఆ వైబ్ ఉంటది, పాకిస్తానీ వైబ్ అనే ఉన్నట్టు. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే CG వర్క్ గురించి మాట్లాడుకుంటే మీకు VFX అంటే ఇవన్నీ గ్రీన్ మ్యాట్ లో తీసారు అని కాదు, అంత రియలిస్టిక్ గా ఉంది. నీకు అసలు ఎక్కడ అనిపించదు. అదే అంటున్నాను, ఏది మీకు CG అన్నట్టే రియలిస్టిక్ ఉంటది. రియల్ సెట్ పీసెస్ లో కెమెరాతో షూట్ చేసి దాని కలర్ గ్రేడింగ్ యాడ్ చేసినట్టే ఉంటది. ఏదో గ్రీన్ మ్యాట్ లో తీసారని కాదు, మొత్తం సూపర్ గా అనిపించింది నాకైతే మాత్రం ట్రైలర్. నాకు ఇంకోటి ఇక్కడ మెన్షన్ చేయాలి, హీరో ఎఫర్ట్స్ అయితే మాత్రం ఫ్లాష్ బ్యాక్ లో లీన్ ఉంటాడు, తర్వాత బల్కీ బాడీ, ట్రాన్స్ఫర్మేషన్, ఆ యాక్టింగ్. రణ్వీర్ సింగ్ వన్ మ్యాన్ షో నాకు ఈ మూవీ పర్టికులర్ ఈ ట్రైలర్ లో. మూవీ మొత్తానికి సారీ, ఈ ట్రైలర్ లో వన్ మ్యాన్ షో. మీకు మూవీలో అయితే చాలా మంది హైలైట్ అవుతారు. మెయిన్లీ ఆపోజిట్ అంటే విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎలివేషన్ ఉంటది ప్రతి ఒక్క విలన్ కి. సో రణ్వీర్ సింగ్ గురించి మాట్లాడుకుంటే అతను పడ్డ కష్టం అంతా కనిపిస్తుంది. ఒకరికి ఒక్క మూవీ ఉంటది, అంటే ఒక వాళ్ళ స్టాండర్డ్ ని పెంచే మూవీ. ఇది రణ్వీర్ సింగ్ అయితే అతను స్టాండర్డ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను. నాకైతే గల్లీ బాయ్ లోనే అవును నాకు ఎక్కడో ఉన్నాడు, అంటే అక్కడి నుంచి కొంచెం ఈ మూవీతోని పాన్ ఇండియా లెవెల్ హీరోని ప్రూవ్ చేసుకుంటాడు ఖచ్చితంగా. ఆల్రెడీ చేసుకున్నాడు. బాలీవుడ్ అంటే కొంచెం 80% క్రింజ్ కంటెంట్ వస్తుంటది. అవును, ఆ క్రింజ్ కంటే ఈ 20% ఇలాంటి ఆనిముత్యాలు వస్తుంది. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి, మిస్ చేయకూడదు. అందులోని మన తెలుగు వాళ్ళంటే ఎక్కడి నుంచి వచ్చినా సరే మనం ఎంకరేజ్ చేస్తాం. సో ఇలాంటి మూవీస్ అయితే మనం అసలు వదలం. కంటెంట్ బాగుంటే ఏదైనా క్లిక్ అవుతుంది అనమాట. సో ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నేను దురంధర్ 1 మిస్ అయ్యాను మూవీ. థియేటర్స్ లో మిస్ అయ్యాను. అంటే మేము ఏంటంటే తెలుగు కోసం వెయిటింగ్, ప్రతి ఈచ్ డైలాగ్ ప్రతి అర్థం అవ్వాలి, కొంచెం అర్థం అవ్వదు హిందీలోని. సో ప్రతి డైలాగ్ అర్థం అవ్వాలనుకుని వస్తుందేమో అనుకున్నాం కానీ రాలేదు. సో నాకు హిందీ వచ్చినా సరే అప్పుడు మనకి వేరే తెలుగు మూవీస్ ఉండడం వల్ల అది మిస్ అయిపోయింది. సో అది వీడియోస్ అవి చేయాలి కదా, అది మిస్ అయిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం ఛాన్స్ లేదు. తెలుగులో ట్రైలర్ వచ్చాక అసలు వదిలే ఛాన్స్ లేదు. హిందీలోనే రిలీజ్ చేసేసరి వెళ్ళిపోతాం, అర్థం అయిపోయినా సరే చూసాడే. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మూవీ. ఇంకొక క్యారెక్టర్ రివీలేషన్ ఉంది, అది ఎవరు అన్న సస్పెన్స్ ఉంది. నెక్స్ట్ ఇందులో ఎలివేషన్ సాంగ్స్ ఫస్ట్ లో వేసాడు చూడు ఒకటి,
అవును. అరబిక్ సాంగ్ ఒకటి వేసాడు, సంజయ్ దత్ ఏమో ఓల్డ్ బాలీవుడ్ మూవీ సాంగ్స్ వేసాడు. అంటే అలాగా ప్రతి సాంగ్ అందులో ప్రతి ఎలివేషన్ షాట్ పేలింది. బాగా హిట్ అయింది. ఇప్పుడు ఈ 2 లో ఏమైనా ఉంటాయా లేవో చూడాలి. ఎందుకంటే ట్రైలర్ లో మీకు సేమ్ అక్కడ ఆఫ్ఘనిస్తాన్ డాన్స్ ఏదో ఉంటుంది. అవును, బలోచిస్తాన్ వాళ్ళకి అంటే డాన్స్ ఉంటది. ఈ ట్రైలర్ లో ఉంది, మేబీ 2 లో ఉంది అనుకుంటున్నాను. అంటే యాక్చువల్లీ రెహమాన్ డకేట్ వీళ్ళకి నాయకుడిగా ఉండేటప్పుడు అతను ఇంట్రొడక్షన్ అప్పుడు అది వేశారు. ఇప్పుడు మనకి ఎవరైనా మారుతారు కదా, హంజా చెప్పలేము ట్రైలర్ లో. హంజా మాక్సిమం వాళ్ళ తమ్ముడు అనగానే ఇంకోటి గుర్తొచ్చింది. ఎవడైతే ఆ తమ్ముడు ఒక ఎరుపలాగా అందరినీ నమ్మేసుకుంటాడు బాబు. ఆడి పరిస్థితి ఏటవుతుందో చూడాలి. ట్రైలర్ లో ఏది రివీల్ చేయలేదు, మాక్సిమం ఏది రివీల్ చేయలేదు. డీటెయిల్స్ అన్ని ఏవో అలా బ్రీఫ్ గా చూపించారు. మొత్తం మూవీలోని ఇంకెంత ఉండిపోతుందో చూద్దాం. అండ్ ఇంకోటి ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 4 hours అంట, 3.55 minutes. సో చూడాలి అంత ఛాలెంజ్ ఉంటుంది వాళ్ళకి. 4 hours ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే ఇప్పుడు థియేటర్ మూవీస్ కి జనాలు రావడమే తగ్గిస్తారు. ఓటీటీలు అనుకొని ఇటు అనుకొని చూసేద్దాం అనుకొని. సో ఇంత డ్యూరేషన్ ఉన్న మూవీని అలా కూర్చోబెట్టాలంటే చాలా ఛాలెంజింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో పాయింట్, ఈ పార్ట్ 1 హిట్ అయినవి పార్ట్ 2 వెడుచుకోవడం మరి చూస్తూ ఉంటున్నాం కొన్ని. సో సింపుల్ గా అనేస్తారు ఏంటంటే ఆ పార్ట్ 1 అంత రీచ్ అవ్వలేదు. అంత బాహుబలి సినిమాకే అనేసారు కదా, పార్ట్ 2 రీచ్ అవ్వలేదు. అలాగా అంటే మీకు ఎగ్జాంపుల్ కొన్ని ఉన్నాయి అనమాట. ఈవెన్ కేజీఎఫ్ కూడా చాలా సార్లు విన్నాను, పార్ట్ 1 లేదు అని. కానీ అవన్నీ కాదు, మనము అర్థం చేసుకోవాలి. పార్ట్ 1 లోనే అంత స్కోప్ ఉంది. సో పార్ట్ 2 లో ఇంకా ఆ స్టోరీ బట్టి ఉంటది కదా స్కోప్ అనేది. ఈ పార్ట్ 2 లో ఏముండొచ్చు నువ్వు అనుకుంటున్నావు అంటే? ఆబ్వియస్లీ ఆ బడే సాబ్ కి ఎవరో రివీల్ అవుతుంది. నేను అనుకుంటాను పార్ట్ 3 కూడా ఉండొచ్చేమో. నేను ఈ ఎవరైతే బియర్డ్ తో ఉన్నాడు కదా తనతో తను ఐఎస్ఐ తీవ్రవాదం ఉన్నాడు కదా, అతన్ని చంపి పార్ట్ 2 ఎండ్ చేస్తాడు. పార్ట్ 3 బడే సాబ్ తో ఉంటది అనుకుంటా. అది ఉండొచ్చు, ఎందుకంటే మేము కూడా ట్విట్టర్ లో ర్యాండమ్ గా సర్క్యులేట్ అయింది న్యూస్ చూసాము. అది రాత్ ఆఫ్ గాడ్ అనుకొని చూసాం. మేబీ ఉండొచ్చేమో. అండ్ ఇంకోటి ఏంటంటే పార్ట్ 2 లో నాకు తెలిసి ఈ జస్ప్రీత్ సింగ్ బ్యాక్ స్టోరీ ఉంటది. ఎందుకంటే అతన్ని ఏదైతే పాస్ట్ లో జరిగిందో అతను ఇక్కడ ఎందుకు వచ్చాడు. యాక్చువల్లీ మనోడు స్పై పని ఏంటి ఆడిది, జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం. కానీ ఆడు చంపుతున్నాడు. అంటే అతనికి పాస్ట్ లో గట్టిగా ఏదో జరిగింది, వీళ్ళ ద్వారానే ఏదో జరుగుతుంది. ఈ పంజాబ్ ప్రావిన్స్ అంటూ పాకిస్తాన్ లోని పంజాబ్ ఉంది, మనోడు సింగ్ పంజాబ్. సో వీళ్ళ ఏరియాలో వీళ్ళ ద్వారా ఏదో జరుగు ఉండాలి. వీళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చు, దానికి రివెంజ్ గా ఇతన్నే పిక్ చేసి ఉండొచ్చు. సో ఇవన్నీ అనుకొని మేము అనుకుంటున్నాం. ఇది జస్ట్ మా ఒపీనియన్. ఈ ట్రైలర్ చూస్తుంటే ఒక ఇది ఉంటది, ధైర్యం ఆయుధం ధైర్యం హిందీలో గుర్తొస్తుంది నాకు. తెలుగులో ఇచ్చారు ధైర్య శక్తి ప్రతీకారం. మన హీరోకు ఉన్న ధైర్యంతో వీళ్ళు శక్తి ఇచ్చి ప్రతీకారం తీర్చుకోమని పంపిస్తున్నారు. సో ఇది మా డీటెయిల్ అని కాదు, మా రియాక్షన్. సారీ, అలవాట్లు వచ్చేస్తుంది. మాకు అనిపించింది ఇలాగా మేము చూసిన తర్వాత మా రియాక్షన్ ఇది. మా ఫస్ట్ రియాక్షన్ ఆన్ తెలుగు ట్రైలర్. సో ఈ మూవీ ఎలా ఉంటుంది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. అలాగే మా రివ్యూ చూడండి మూవీ చూసి. సో మీరు కూడా ఈ మూవీ కోసం మాక్సిమం మోస్ట్లీ అందరూ ఇంట్రెస్టింగే. సో మేము అలాగే చూస్తాం. సో ఎలాంటి కంటెంట్ మా ఛానల్ లో పెడుతూ ఉంటాం. అలాగే ఈ రివ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. మా స్టార్టింగ్ రియాక్షన్ వీడియో కాబట్టి కొంచెం వీడియోని బాగా సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని మాత్రం కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.